ఏదో ఒక టైంలో మనందరికీ షుగర్ క్రేవింగ్స్ అనేవి ఉంటాయి. అంటే తీపి తినాలనే ఒక తపన ఇది అందరం ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటామండి. సో దీని నుంచి బయటపడాలంటే కొన్ని చిన్న చిన్నవి ఫాలో అయితే కనుక మనం ఆ షుగర్ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇమీడియట్గా మనకి తీపి తినాలనిపించినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, ఒక 15 నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి ఏమి తినకుండా. లేదా చేదుగా ఉండేవి, పుల్లగా ఉండేవి ఆఫ్ చేసుకున్నట్లయితే, అంటే నిమ్మకాయ నీళ్ళు లేకపోతే చేదుగా ఉండేవి ఏవైనా కానీ ఆఫ్ చేసుకున్నట్లయితే మనకి ఆ షుగర్ క్రేవింగ్స్ అనేది తగ్గిపోతే మన బాడీ అనేది సెటెటీ లెవెల్ రీచ్ అయ్యి ఆ క్రేవింగ్స్ అనేది కంట్రోల్ చేస్తుంది. లేదు ఒక కోడిగుడ్డు లాంటిది తీసుకోవడం, అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్ కానివ్వండి, లేదా హెల్దీ ఫ్యాట్స్ నట్స్ కానీ సీడ్స్ కానీ ఆఫ్ చేసుకున్నట్లయితే ఆ షుగర్ క్రేవింగ్స్ అనేవి మనకి కంట్రోల్ అవుతాయండి. సో లాంగ్ రన్లో ఈ ఇబ్బంది నాకు పద్దాకా ఉండకూడదు, నేను కొంత దీని నుంచి బయటపడాలి అంటే కనుక చిన్న చిన్న మార్పులు అనేవి మనం చేసుకోవాలి. సో ముందుగా ఏంటి, మనం తీసుకునే మీల్లోనే మనం మంచి ప్రాపర్ ప్రోటీన్, ఫైబర్ లేదా షుగర్ స్పైక్ వస్తుంది అని తెలిసినప్పుడు ఆ ఫుడ్స్ తోటి కొంత ప్రోటీన్ యాడ్ చేసుకోవడం, అంటే మ్యాంగో తోటి వాల్నట్స్ కానీ ఆల్మండ్స్ కానీ యాడ్ చేసుకోవడము, లేదా యాపిల్ తోటి కానీ ఇట్లా చేసినట్లయితే ఆ షుగర్ స్పైక్స్ అనేవి మనకు లేకుండా ఉంటాయి. ఆటోమేటిక్గా ఆ క్రేవింగ్స్ని బాడీ కంట్రోల్ చేస్తుంది. దాంతోపాటు మనం మంచి నిద్ర 7 to 8 అవర్స్ స్లీప్ కనుక ప్రాపర్ స్లీప్ ఉన్నట్లయితే మనకి క్రేవింగ్స్ అనేవి ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ లేనప్పుడు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అండ్ బాగా హెక్టిక్ వర్క్ నుంచి వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఇంటికి రాగానే ఏదో ఒకటి వెతికి ఫాస్ట్గా తినేయాలనుకుంటాం. సో అలా అవ్వకూడదంటే వర్క్ నుంచి వచ్చినప్పుడు ముందు ఒక 5 minutes రిలాక్స్ అయ్యి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి చక్కగా మ్యూజిక్ కానీ చిన్న వాక్ కానీ చేసినట్లయితే మనకు ఆ క్రేవింగ్స్ అనేవి తగ్గిపోతాయి. ప్రాపర్గా ఒక 15 రోజులు కనుక షుగరీ డ్రింక్స్ పూర్తిగా అవాయిడ్ చేసినట్లయితే, అంటే ఎలిమినేట్ చేసినట్లయితే అసలు మనకు ఆ క్రేవింగ్స్ అనేవి చాలా వరకు కంట్రోల్ అయిపోయి హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్ మనం లీడ్ చేయగలుగుతామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.